చిన్నారి ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ అద్భుతమైన ప్రపంచంలో మనచే అంటే మానవులచే కట్టబడిన అనేక రకాలైన సౌందర్య భవనాలు, అద్భుతమైన కట్టడాల గురించి ఈ కార్యక్రమంలో తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు బుర్జ్ ఖలీఫా గురించి చూద్దాం. మరి బుర్జ్ ఖలీఫా అనేది సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిర్మింపబడిన అత్యంత ఎత్తైన భవనం. దీన్నే బుర్జ్ దుబాయ్గా కూడా పేర్కొంటారు. ఈ భవనం ఎత్తు 828 మీటర్లు, అంటే 2717 అడుగులన్నమాట. 2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో డౌన్ టౌన్ దుబాయ్గా ఇది నిర్మింపబడింది. దీని నిర్మాణం 2004 సెప్టెంబర్ 11న మొదలై బాహ్య నిర్మాణం అక్టోబర్ 1, 2009కి పూర్తి కాగా 2010 జనవరి 4న ఇది అధికారికంగా ప్రారంభింపబడింది. దక్షిణ కొరియాకు చెందిన ఒక వ్యాపార సంస్థ దుబాయ్ని చమురు ఉత్పత్తి కేంద్రంగా కాక గొప్ప యాత్రా స్థలంగా తీర్చిదిద్దాలనే తలంపుతో ఈ పనిని ప్రారంభించారు. దీని నిర్మాణానికై స్కిడ్మోర్, ఓయింగ్స్, మెరిల్ అనే ఇంజనీర్లు ప్రముఖ పాత్ర పోషించారు. అలాగే దీనికి ప్రధాన నిర్మాణ సాంకేతిక శాస్త్రవేత్తగా బిల్ బేనర్ పనిచేశారు. ఇది పూర్తయిన తరువాత ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ భవనంలోని ఎక్కువ నివాస సముదాయాలు ఖాళీగా ఉంచబడ్డాయి. దీంతో దుబాయ్ అప్పుల పాలై పొరుగునున్న అబుదాబీకి అనేక బిలియన్ల డాలర్లు పూచీ పడింది. అత్యంత క్లిష్ట సమయంలో అరబ్ల ఎమిరేట్స్ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహియాన్ ఆదుకున్నందుకు గాను బుర్జ్ దుబాయ్గా ప్రారంభమైన ఈ భవంతికి తరువాత బుర్జ్ ఖలీఫాగా నామకరణం చేయబడింది. అంటే అధ్యక్షుడైన ఖలీఫా పేరు మీదుగా దీనికి బుర్జ్ ఖలీఫా అనే పేరు వచ్చిందన్నమాట. ఈ ఒక్క భవనంలోనే 30,000 నివాసాలు ఉన్నాయి. ది అడ్రస్, డౌన్ టౌన్ దుబాయ్ అనే 9 హోటళ్లు, 3 హెక్టార్ల పార్కు, దుబాయ్ మాల్, 12 హెక్టార్ల దుబాయ్ మానవ నిర్మిత నీటి సరస్సు దీనిలో ఉన్నాయి. ఈ భవన నిర్మాణానికి 1.5 బిలియన్ల అమెరికన్ డాలర్లు ఖర్చయ్యాయి. పైకప్పు నుంచి 828 మీటర్ల ఎత్తైన ఈ ఆకాశ హర్మ్యం ప్రపంచంలోనే అతి ఎత్తైన భవంతి. 160 అంతస్తుల నిర్మాణంలో అతి ఎత్తున ఉన్న 160వ అంతస్తు భవనం అతి ఎత్తులో ఉన్న వసతి భవనంగా ఇది పేరు పొందింది. అలాగే 160వ అంతస్తులో మసీదు ఉంది. ఇది అతి ఎక్కువ ఎత్తులో ఉన్న మసీదుగా కూడా పేరు పొందింది. అంతేకాక అతి ఎత్తులో స్విమ్మింగ్ పూల్ ఉన్న భవంతి కూడా ఇదే. ఈ భవనంలో 76వ అంతస్తులో చక్కని స్విమ్మింగ్ పూల్ ఉంది. దుబాయ్ ప్రభుత్వం ఈ పని చేపట్టడంలోని ముఖ్య ఉద్దేశ్యం పెట్రోలు, నూనె ఉత్పత్తుల ఆధారిత ఆర్థిక విధానం నుండి వైదొలగి సేవ, పర్యాటక రంగాలను అభివృద్ధి చేయాలని. దీని ద్వారా అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. తద్వారా తమ దేశానికి పెట్టుబడులు పెరుగుతాయని ఆశించి ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. ఈరోజు మనం బుర్జ్ ఖలీఫా నిర్మాణం గురించి తెలుసుకున్నాం కదర్రా. మరో చక్కనైన నిర్మాణంతో, ఆ నిర్మాణంలోని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. For more videos, please subscribe to our Samaram Chinnari channel, presented by Samaram Channels, which has crossed more than 20 crore views. Please like, subscribe and share our videos, and for notification of our new videos, please click the bell icon.